హే గైస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ శాలి అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఒక కథతో ఒక మంచి కథ చెప్తా వినండి, చాలా బాగుంటుంది. అంటే అనగానే ఒక చిన్న పల్లెటూరులో రంగయ్య అని ఒక రైతు ఉంటాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి అన్నట్టు. సో మంచి విలువలున్న వ్యక్తి. చాలా జాలిగుండ, చాలా కైండ్ హార్ట్ పర్సన్. ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి అన్నట్టు. ఒక రోజు రంగయ్యకి కొండ పొలం పైన ఒక 4 ఎకరాల పొలంలో ఓరేసుకొని ఆహ్, అలా జీవనం గడిపిస్తా ఉంటాడు. సో, ఆ కొండ కింద గూడా చాలా పొలాల్లో రైతులు పనిచేస్తా ఉంటారు. అయితే కొద్ది రోజులుగా పంట పొలానికొస్తే పంట కోసుకుంటూ ఒక 2, 3 రోజులు వర్క్ జరుగుతా ఉంటది. అయితే ఆయన రోజు చిలకలకొచ్చి చూస్తాడు గాబట్టి, పరిసరాలన్నీ తెలుసు గాబట్టి ఆయనకి, ఇలా జరుగుతుంటే అన్ని పంట కోసి కుప్పేస్తుంటాడు. ఒకరోజు అనుకోకుండా చెరువులో ఆ! వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఇంకా కాస్త ఒక 1, 2 అవర్స్‌లో పెను ప్రమాదం వచ్చి, ఆ కొండ కూలిపోయి కింద పొలాలన్నీ తడిచిపోయి రైతులు వర్క్ చేసుకుంటా ఉంటే, సో వాళ్ళందరిని నీటి మట్టం చేస్తదని గమనించి వాళ్ళెక్కడో దూరంగా ఉంటారు గదా! పిలిస్తే వినపడదు కింద రైతులకి. అప్పుడు ఈయనేం చేస్తాడు, అంటే ఈ ఎండబెట్టిన పంట ఏదైతే ఉంటదో, ఆ జరిగే ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన, సో అందరిని పైకి రమ్మని చెప్పడానికి ఇదంతా. పైకి రమ్మని చెప్పలేడు గదా! పిలుస్తాడు, ఆల్రెడీ పిలిస్తే వినపడదు. కానీ ఈయన ఉన్న పంటని మొత్తం కాలేసి, అప్పుడు బాగా మంటలు మండుతుంటే అప్పుడు కేకలేస్తాడు, అందరూ పైకి రండి అని జెప్పేసి. అప్పుడు ఆ మంటను జూసి అందరూ పైకొచ్చేస్తారు. ఒక్కొక్కరిని రైతు పైకి లాగేసి, లాగిన కొద్దిసేపటికే మొత్తం కొండల నుంచి వాటర్ అంతా ప్రవాహం ఎక్కువైపోయి మొత్తం పొలాలన్నీ నీటి మట్టం అయిపోతాయి. ఇది ఫ్రెండ్స్. దీనివల్ల అందరి రైతులకు రాంగానే ఏంది ఇట్లా అంటే జరిగిన స్టోరీ చెప్తాడు. సో కథ ఇక్కడితోనే అయిపోతది. కానీ ఇదే కథని మన లైఫ్‌లోకి అనువాదం చేసుకుంటే అసలు ఎంత అమేజింగ్ అంటే, ఈ రోజుల్లో ఎవడేమైపోయినా పర్వాలేదు, మనం బాగుంటే చాలనే రోజుల్లో నిజంగా ఆయన సొంత పంటని కాల్చుకొని వాళ్ళని రక్షించాలని చూసిండు గదా! అది నిజమైన మనిషి గొప్పోళ్ళకు ఉండాల్సిన లక్షణం అంటే అది. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మన దగ్గరికి ఎవరైనా సహాయం కోసమని చేతి చాపితే, మీ దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా ఎంతో కొంత ఇయ్యండి గైస్. మీరు కొంచెం ఇస్తే దానికి మీకు దేవుడు 10 అంతలు ఎక్కిస్తాడన్నట్టు. ఈ విషయం ఎవ్వరికి తెలవదు. ఏదో మనం సాయం చేస్తే మనం ఏదో అరిగిపోతున్నట్టు ఫీల్ అయితారు. చూసినవా రంగయ్య అనే వ్యక్తి, ఆయన సొంత పంట కాల్చుకొని అలాంటి వ్యక్తులను కాపాడిండు గదా! సో లైఫ్‌లో మన నిజ జీవితంలో ఇట్లాంటి సంఘటనలు చాలా చూసుంటాం. ఎందుకంటే ఎవరికైనా సహాయం చేయాల్సొస్తే ఖచ్చితంగా ముందుండండి. నీకు దేవుడు అంతకు 10 అంతలు ఇస్తాడు. సో మంచి కైండ్ హార్ట్ పర్సన్, దయ, జాలి, ప్రేమ అన్నీ కలిగుండాలి గైస్. ఎందుకంటే మనం మనుషులం. సో ఎవడో ఏమైపోతే నాకేందని ఇట్లాంటి మాటలొద్దు. ఎందుకంటే ఆ ఎవడో ఏమైపోతే అనేది రేపు నీ దగ్గరికొస్తా గాని తెలవదు ఆ బాధ ఎట్లుంటదని జెప్పేసి. సో ఎవరికైనా కష్ట సమయాలలో మీ అవసరం ఉంటే ఖచ్చితంగా వారికి హెల్ప్ జేయండి. సో హెల్ప్ జేస్తే కొంతలో కొంతైనా రికవర్ అయ్యి వాళ్ళు నిలబెట్టుకున్నదాంక బాగుండి సపోర్ట్ జేస్తే అందరూ బాగుంటారు. మనం గూడా హ్యాపీగుంటాం. సో ఈ కథలో చెప్పాల్సిన ఇదొకటే. గాయ్స్, ఎవరైనా సహాయం కోసం మన దగ్గరకొస్తే మీ దగ్గర ఉన్నంతలో కొంతైనా జేయండి. సో చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నువ్వు జేసిన హెల్ప్ అయితే వృధా అయితే పోదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అట్లనే పాటు అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులకి దేవుని కరుణ గూడా ఉంటది గాబట్టి, అలాంటి ఫ్యామిలీలు హ్యాపీగా నిండు నూరేళ్ళు బతుకుతారు. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఇలాంటి స్టోరీస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. ఛానెల్‌ని ఇప్పుడిప్పుడే పెట్టాం గాబట్టి, సో వీడియో మీ వరకొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఫ్యూచర్‌లో మంచి క్వాలిటీతో మంచి వీడియోస్ చేద్దామని ప్రామిస్ చేస్తున్నా. ఇట్స్ మీ స్టైలిష్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.